ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగానే ఎన్నికలు రేపిన గాయాన్ని మర్చిపోయి ఎన్నికల సందర్భంగా తగిలిన సత్వరమే ఆ గాయం నుంచి కోలుకొని జనంలోకి మళ్ళీ వచ్చారు. రావడం ద్వారా అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించే ఎత్తుగడలతో వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఆయన దాదాపు 6 నెలలు ప్రభుత్వానికి సమయం ఇచ్చి ఆ తర్వాత తన గళం విప్పాలని భావించారు. కానీ అంతకుముందే కేవలం 40-45 రోజుల్లోనే ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉన్నదన్న ఒక అభయ హస్తంతో పెట్టరేగిన కార్యకర్తలు, నాయకుల దమనకాండకు బలైపోతున్న అనేక మందిని పరామర్శించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. ఆ బాధ్యత మేరకు ఆయన జనంలోకి రాక తప్పడం లేదు, బాధితులని పరామర్శించక తప్పడం లేదు. ఆ సందర్భంగా కొత్తగా కొలువుదీరి ముచ్చటగా 45 రోజులు దాటిన సందర్భంలో ప్రభుత్వాన్ని హెచ్చరించక తప్పడం లేదు. కేవలం తన హెచ్చరింపులతో, మాటలతో ఏమాత్రం లొంగనటువంటి ప్రభుత్వ అధినేత, 40 years ఇండస్ట్రీ, ఆయన తన మాటలను లెక్క చేయడం తెలుసు. తనదైన శైలిలో మొండిగా, మూర్ఖంగా ముందుకు సాగుతాడని తెలుసు. తమ కార్యకర్తలకు భరోసా ఇచ్చి పెట్టరేకి పొమ్మంటాడని తెలుసు. బయటికి మాత్రం నోటితో శుద్ధులు చెబుతూ నొసలు వెక్కరిస్తుంటాయని, ఆయన శుద్ధులు చెప్తుంటారు బయటికి, కానీ కార్యక్రమాలు చేసేవి చేయమని ఇండైరెక్ట్గా ఆజ్ఞలు జారీ చేస్తారు. అందువల్ల కేవలం ఈ 45 రోజుల కాలంలో 36 మందిని హత్య చేశారు. ఇది వైసీపీ లెక్క, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దాదాపు 31 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 500 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 450-500 దాడులు, ఉదంతాలు జరిగాయి. 1000కి పైగా ఇన్సిడెంట్స్ నమోదయ్యాయి. దాదాపు 2000 మందికి పైగా ఇళ్ళు వదిలిపెట్టి, ఆస్తులు వదిలిపెట్టి కారణగంతరం బతుకుతున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో తమ బతుకు ఈడుస్తున్నారు. పెట్టరేగిపోయిన పచ్చ మూకను చూసి భయపడి ఇళ్ళు, ఆస్తులు వదులుకొని వెళ్ళిపోయారు. ఇదంతా కేవలం 45 రోజుల కాలంలోనే జరిగింది. విగ్రహాల విధ్వంసం జరిగింది. పబ్లిక్ ఆస్తులు, అంటే ప్రభుత్వపరమైనటువంటి ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగింది. ఎక్కడికెక్కడ గ్రామ సచివాలయాలు సహా, ఆర్బీకే సెంటర్లు సహా అన్నిటికీ పచ్చ రంగులు పూసేశారు. ఈ రంగుల మీద కోర్టుకు వెళ్ళి మరీ ఉత్తర్వులు తెచ్చింది పచ్చ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం పచ్చ రంగులు పూయించేసింది. ఇవన్నీ కేవలం వితిన్ ఏ స్పాన్ ఆఫ్ 45 days మొత్తం జరగాల్సినటువంటి విధ్వంసం అంతా జరిగిపోయింది. రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయింది. ప్రజలు భీతిల్లిపోయారు. ఇదెక్కడి చోద్యం, ఇదెక్కడి అగచాట్లు, ఇదెక్కడి దమనకాండ, హత్యలు, మానభంగాలు. ముక్కుపచ్చలారని పసిపిల్లలు, 6 నెలల పసికందు. కనీసం
ఆకలైతే ఏడుపు తప్ప అన్నం పెట్టమని అడిగే స్థితి కూడా లేనటువంటి పసికూన దాన్ని కూడా వదలలేదు. మానవ మృగాలు వెళ్ళి 4వ తరగతి 5వ తరగతి చదువుకుంటున్న పిల్లల్ని వదలట్టలేదు, పెద్దల్ని వదలట్టలేదు. దాదాపుగా ఒక 10కి పైగా ఇలాంటి అకృత్యాలు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి. బయటికి రానివెన్నో ఏదో తమ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయంతో బయటికి రానివి చాలా ఉన్నాయి. ఇటువంటి అనేక రకాల ఉదంతాలు చూసిన తర్వాత తానెక్కడో ఒక గూటిలో కూర్చొని ట్వీట్లు పెడితే సరిపోదని దాదాపు జగన్మోహన్ రెడ్డికి బాగా అర్థమై ఉంటుంది. అందువల్లే ఆయన బాధితులను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ పరాకాష్ఠగా ఘోర కలి, దుర్మార్గపు హత్య, దమన కాండ, పరాకాష్ఠకు చేరినటువంటి బ్రూటల్ హత్య, బ్రూటల్ మర్డర్ వినుకొండలో జరిగింది. నడి రోడ్డుపై వందల వేల మంది చూస్తుండగా కొబ్బరి బోండాలు నరికే కత్తితో విచక్షణారహితంగా మానవ మృగంగా మారిపోయిన రాక్షస క్రీడ సాగింది అక్కడ. దాంట్లో ఒక యువకుడు రక్తమోడుతూ నేల కొరిగి ప్రాణాలు కోల్పోయాడు. సో ఇలాంటి ఉదంతాలు విన్నప్పుడు చూసినప్పుడు చెలించిపోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చెలించి ఉండాలి, చెలించి ఉండొచ్చు. అందువలనే ఆయన నేరుగా వినుకొండ వచ్చి బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తాడేపల్లి తన నివాసం నుంచి వినుకొండగా రావడానికి 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు, కానీ 6 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నిన్న రాత్రి నుంచి ఆయన సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం పనిగట్టి కొని తగ్గించింది. ఆయన భద్రతను గాలికి వదిలేసి నీ ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళు, లేకపోతే లేదని చెప్పేసింది. కానీ ఇదే పరిస్థితి ఈ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి కానీ అసలు ఎన్నికే కానటువంటి ఆయన కొడుకు కానీ జరుగుంటే రాష్ట్రపతికి లేఖలు, హోంమంత్రికి లేఖలు, కోర్టులో పిటిషన్లు. కానీ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇవేమీ చేయలేదు. నేరుగా జనంలోకి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ కారు ప్రభుత్వం అందజేయాలి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రిగా. కానీ ఆయనకు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా తీసేసి పాత పనికిరాని డొక్కు కారుని ఇచ్చారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ఆ కారు మొరాయించింది, రోడ్డు మధ్యలో ఆగిపోయింది. మరి నడి రోడ్డు మీద దాన్ని బాగు చేసేవాడు లేరు, జోరున వర్షం, కుంభవృష్టి. అయినా సరే ఆయన ఆ కారు దిగి మరో ప్రైవేటు కారులో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ దుర్నీతి, దుర్మార్గపు ఆలోచనలు ఏ విధంగా కొనసాగుతున్నాయో ప్రజలందరికీ ఈ ఉదంతాలు చూసిన తర్వాత అర్థమైపోతుంది. నిస్సందేహంగా ఇలాంటి రాక్షస క్రీడ సాగించాలా అంటే సాగిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. గతంలో ఏదైనా జరిగితే, తప్పులు జరిగితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి మీరు ప్రజలకు తెలియజెప్పచ్చు, లేదా నాయకులకి ఈ విధమైన పరిస్థితులు కరెక్ట్ కాదని విన్నవించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న అమానుష కృత్యాలు, దామన నీతి, దారుణాలు చూసినప్పుడు ఎవరిని స్పేర్ చేయట్లేదు. మీరు సామాన్య ప్రజల్ని, మహిళల్ని, పసిపిల్లల్ని, నాయకుల్ని ఎవరిని స్పేర్ చేయట్లా. మరి ఇంతగా తెగించి ఎందుకు సాగుతుందో తెలియదు. దాదాపు వర్షంలోనే 6 గంటల పాటు వినుకొండకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున ప్రజలు అఖండ స్వాగతం పలికారు. ప్రతి చోట తమ ప్రియతమ నాయకుడిని కలుసుకోవడానికి పోటీ పడ్డారు. వందల వేల సంఖ్యలో వచ్చారు. కానీ ఇవన్నీ ప్రధానాంశాలు కాదు. రాష్ట్రంలో
జరుగుతున్నటువంటి దుర్మార్గపు పాలనకు సంబంధించి అనేక మంది బాధితులను పరామర్శించాల్సిన బాధ్యత. ఈ బాధ్యత మేరకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లోకి రావాల్సినటువంటి ఆవశ్యకత, వీటిని గురించి మాట్లాడుకోవాలి. ఇవే ప్రధాన అంశాలు. అంతిమంగా ఒక విషయం చెప్పుకోవాలి. ప్రజల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. తనదైన శైలిలో జరుగుతున్న ఈ మారణకాండ అమానుషాలపైన గళం విప్పాల్సిన పరిస్థితి. బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా వీటిని ఎదుర్కోవడానికి వ్యూహ రచనను కూడా తెలియజెప్పాల్సినటువంటి పరిస్థితి. అందుకని ఆయన ఢిల్లీలోనే నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. ప్రధానిని కలిసి, హోంమంత్రిని కలిసి మరి వారికి వినతి పత్రాలు ఇవ్వాలన్నారు. ఇంత అరాచకమైనటువంటి పాలన సాగుతున్న వేళ మరి ప్రభుత్వాన్ని బర్తరఫు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మాట్లాడారు. ఎస్, గతంలో అనేక సార్లు ప్రతి సందర్భంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫు చేస్తారు, ఏదో ఆర్టికల్ 365 ఉపయోగిస్తారు, ఇంకేదో చేస్తారని ప్రతి సందర్భంలోనూ మాట్లాడినటువంటి 40 years ఇండస్ట్రీ నాయకుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి దమనకాండ, అమానుష కృత్యాలు, మానవ మృగాల్లా మారిపోయి వెంటాడి వేధిస్తున్నటువంటి పరిస్థితుల్ని మరి అటవిక రాజ్యంగా పేర్కొని బర్తరఫు చేస్తే తప్పేంటి? ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తను పర్యటించడానికి సాహసించలేని పరిస్థితి. అతని పైన రాళ్లదాడి చేసి అతన్ని తన నియోజకవర్గంలోనే తను పర్యటించకుండా చేసి అడుగడుగున అడ్డంకులు సృష్టించి చివరికి ఆయన్ని అంతమొందించే పరిస్థితి దాకా తీసుకొచ్చారు. అయితే అదృష్టవశాత్తు ఆయన బయటపడబట్టి సరిపోయింది. ఆయన వాహనాలను దహనం చేశారు, ఆయన్ని బయటికి రానియకుండా కట్టడి చేశారు. అల్లరి మూకలు నానా విధ్వంసకాండ సృష్టించాయి. అంటే ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కనుక మౌనంగా ఉంటే ప్రజల్లో ఒక విశ్వాసం, ఒక ఆత్మవిశ్వాసం, ఆయన పట్ల ఒక అంకిత భావం, ఆరాధనా భావం ఏర్పడేవి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన తర్వాత ప్రభుత్వంలో ఒకంత వణుకు కనిపించిన మాట వాస్తవం, బెరుకు కనిపించిన మాట వాస్తవం. అందుకని ఆయన సెక్యూరిటీని తగ్గించారు, వాహనాలు తీసేశారు. ఎన్ని చేసినా అంతిమంగా ఆయన తన షెడ్యూల్ని విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ఇదే రకమైనటువంటి పరిస్థితులు 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చినప్పుడు ఆమె సెక్యూరిటీ తీసేయటం, జైల్లో పెట్టడం, ఆమె పైన విచక్షణారహితంగా ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్గొనడం, ఇవన్నీ జరిగాయి. కానీ విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 years ఐ థింక్ మళ్ళీ ఆమె అద్భుతమైనటువంటి మెజారిటీతో, ఊహాతీతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇక్కడ అదే జరుగుతోంది. చరిత్ర చూసుకున్నప్పుడు ఇలాంటి దుర్మార్గపు, అమానుష, అరాచక పాలన ఎంతో కాలం సాగదు. ఇది ప్రజలు తిరగబడి, ప్రజలు తమదైన శైలిలో ఈ నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం, ఏ ప్రజలైతే వారిని ఏరి కోరి తెచ్చుకున్నారో అద్భుతమైన మెజారిటీ ఇచ్చి అదే ప్రజల చేతుల్లో భంగపాటు కూడా తప్పని పరిస్థితి కనబడుతోంది. చూద్దాం. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమానుష అకృత్యాలకు కొంత
కలత చెంది బయటికి వచ్చి బాధితులను పరామర్శించడమే కాక దీనిపైన ఒక కార్యాచరణను ప్రకటించడం కూడా, అంటే ఢిల్లీలో తమ పార్టీ నాయకులు లేదా చట్టసభలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి మరి అక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయటం, అట్లాగే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, హోంమంత్రికి వీరందరికీ వినతి పత్రాలు సమర్పించడం నిజంగా ఒక సరికొత్త పరిణామం అనే చెప్పుకోవాలి రాష్ట్రంలో. చూద్దాం ఏం జరగబోతుందో.